హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ భాగవతం చెప్పుకుందాం కృష్ణుడి కథ. ఇలా ఈ కృష్ణుడుని అక్రూరుడు ఆహ్, బృందావనానికి తీసుకెడుతున్నారు. మధురకు తీసుకెడుతున్నారు. ఆ సమయంలో ఘోషయోతులు మన ప్రియుడైన శ్రీకృష్ణుడు అడుగో వెళ్ళిపోతున్నాడు. అదిగో రథం. అల్లదే రథం మీద జెండా. రథానికి పూయించిన గుర్రాలు, పాదం నుంచి లేచిన దుమ్ము. అదిగో ఆ దిశలో కృష్ణుడేగు మార్గం చూడండి అంటూ కన్నులు కన్నులకు కనిపించినంత దూరం కదలక మెదలక అలాగే చూస్తూ నిలబడిపోయారు వీళ్ళందరూను. ఈ గొల్ల గొల్లభామలందరూను. ఈ విధంగా బలరామ సహితుడైన శ్రీకృష్ణుడు అక్రూరుడితో కలిసి వెళ్ళి నిర్మలమైన పెద్ద తరంగాలు వస్తున్నాయి అక్కడ. ఆ తరంగాల నుంచి వెడలే చల్లని వాయువుతో కూడినది, పాప సంచయాన్ని నశింపచేసేది, పండితులైన వాళ్ళు గౌరవించేది, పరమ ధన్యాత్మురాలు, కళింద కళింద పర్వతం కూతురు అయిన, అంటే కళింద పర్వతం నుంచి వస్తుందన్నమాట ఆ నది. యమునా నదిని దర్శించారు. అక్కడ యమున కనిపించింది వీళ్ళు వెళ్ళి దారిలోను. ఈ కృష్ణుడు, బలరాముడు, ఈ అక్రూరుడు రథంలో వెడుతున్నారు. ఈ విధంగా కాళిందిని చూచి సానబెట్టిన మణి సముదాయం వలె తళతళా మెరుస్తున్న ఆ నదీ జలాలని త్రావి కృష్ణుడు బలరామునితో కూడా చెట్ల సమీపాన ఉన్న రథాన్ని అధిరోహించాడు. ఆ కిందకి దిగారు వీళ్ళిద్దరూను. బలరాముడు కృష్ణుడును దిగి చక్కగా కాళింది నదిలో నీళ్లు తాగారు. అవి ఎలా ఉన్నాయటంటే చక్కగా సానబెట్టిన మణుల్లా మెరిసిపోతున్నాయట ఆ నీళ్లు తెల్లగాను. ఆ నీళ్లు తాగి మళ్ళీ చెట్ల సమీపంలో నీడలో నిలబెట్టాట రథాన్ని ఆయన అక్రూరుడు. ఆ రథాన్ని ఎక్కారు. అప్పుడు అక్రూరుడు వారిద్దరికీ నమస్కరించి అనుజ్ఞ పుచ్చుకొని కాళింది నదిలో దిగి యథావిధిగా వేదమంత్రాలు జపిస్తూ స్నానం చేశాడు. ఆయన నేను స్నానం చేసి వస్తానని వీళ్ళ దగ్గర అనుజ్ఞ తీసుకున్నాడు. వెళ్ళొస్తాను నాయన అని వెళ్ళి అక్కడ యథావిధిగా వేదమంత్రాలు చదువుకుంటూ స్నానం చేశాట ఈ అక్రూరుడు. అలా స్నానం చేసిన తర్వాత అలా చూచి ఆశ్చర్యపడి క్రూరపు దైవం పుట్టినది మొదలు అది కాదు, భక్తుల మనోరథాలు చేకూర్చేవాళ్ళు ఇద్దరు మళ్ళీ ఆ విధంగా కాళిని స్నానం చేశాడు. అక్రూరుడు స్నానం చేస్తూ చేస్తూ ఆ చల్లని నదీ జలాల్లో బలరామకృష్ణుల్ని చక్కగా సందర్శించాడు. ఈయన ఏం చేశాడు, ఆ నదీ జలాల్లో స్నానానికి దిగాడు. చక్కగా వేదమంత్రాలతోటి ఏమో ఈ అక్రూరుడు స్నానం చేస్తున్నాడు మంత్రాలు చదువుకుంటూను. అలా చేస్తూ ఉండగా ఆ నీళ్ళల్లో బలరామకృష్ణులు ఇద్దరూ కనిపించారు ఈయనకి. కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. వీరు ఇందాక రథంలో కూర్చున్నారు కదా, మరి ఈ యమునా నదీ జల మధ్యంలో లోకి ఎప్పుడు వచ్చారు అనుకుంటూ లేచి బుద్ధిమంతుడైన ఆ అక్రూరుడు భక్తుల మనోరథాలకు చేకూర్చే వారిద్దరూ మళ్ళీ ఆ రథంలో ఉండడం చూశాడు. మళ్ళీ వెనక్కి తిరిగి ఆ రథంలో వీళ్ళిద్దరూ ఉన్నారా లేదా అన్నతమ్ములు ఇద్దరునని చూశాట. చూస్తే వాళ్ళిద్దరూ మళ్ళీ ఆ రథంలోనే కూర్చుని ఉన్నారు. అలా చూచి ఆశ్చర్యపడి తొలుత రథంలో వీక్షించాడు. మొట్టమొదటి రథంలో చూశాడు. తరువాత నీటిలో దర్శించాడు. మళ్ళీ ఆయన నీళ్ళల్లోకి వచ్చి స్నానం చేస్తుంటే నీళ్ళల్లో ఉన్నారు వాళ్ళిద్దరూను. మరల వారు మొదటి మాదిరిగా రథం మీదనే ఉండడం చూశాడు. మళ్ళీ చూస్తే మళ్ళీ మొదట ఎలా రథంలో కూర్చుని ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ రథంలో కూర్చున్నారు. మంగళస్వరూప రూపగుణులైన రామకృష్ణులు ఏ విధంగా ఇక్కడ అక్కడ రెండు చోట్ల కనిపించారు అనుకుంటున్నాడు ఆయనలో ఆయన. నా మనస్సుకు భ్రమ ఏర్పడిందా, నాకేమైనా భ్రమ కలిగింది ఏమిటి, ఈ కృష్ణుడును ఈయన ఇక్కడ ఉన్నారు నీళ్ళల్లో అనుకుని నేను భ్రమించానేమో అంతే, నా మనసుకు భ్రమ కలిగి ఉంటుంది అంతేనే కానీ వాళ్ళు రథంలోనే ఉన్నారు అనుకుంటున్నాడు. నీళ్ళల్లో వీరుండడం ఆశ్చర్యం గొలుపుతోంది. నాకు ఏమిటో ఆశ్చర్యంగా ఉంది వీళ్ళు నీళ్ళల్లో కనిపించడం. మరలా కనుగొంటాను
అని తలంచి తిరిగి నదీ జలాల్లో ములిగాడు. మళ్ళీ ఆ నదీ జలాల్లో స్నానం చేస్తున్నాడు కదా! మళ్ళీ ఇంకో ములిగాడు. ములిగితే మళ్ళీ కనిపిస్తారేమో చూద్దామని. బంధువులను పోషించేవాడు, యాదవులలో గొప్పవాడు అయిన అక్రూరుడు ఆ నదీ జలాల్లో అశేషమైన విశేషాలు గల ఆదిశేషుణ్ణి చూశాడు. ఇప్పుడు రామకృష్ణులు కనిపించలేదు. వాళ్ళు కనిపిస్తారేమో మళ్ళీ చూద్దామని నీళ్ళలో ములిగాడు. ములిగితే ఆదిశేషుడు కనిపించాడు ఇప్పుడు. ఆ ఫణిరాజు వ్యాకరణ సమ్మతంగా భాషించినట్టువాడు. ఆ ఫణిరాజు ఉన్నాడే, ఆయన వ్యాకరణం అంటే తప్పులు లేకుండా చక్కగా మాట్లాడతాట ఆయన. దయార్ద్ర హృదయుడు, మంచి దయగలవాడు, శత్రు సైన్యాన్ని జయించుటకు ఇచ్చగించేవాడు, ఎడతెగని సంతోషం గలవాడు, కోపం లేనివాడు, అతడు నిష్కళంకుడు. ఆయన కళంకం అంటే ఆయన మీద చెప్పడానికి ఏమీ చెడే ఉండదు, అంత మంచివాడని చెప్తున్నాడు. నల్లని వస్త్రం ధరించి సిద్ధులు, నాగులు మొదలైన వారిచే చక్కగా కొనియాడబడుచున్న సర్పరాజును కనురెప్ప వాల్చక చూచాడు అక్రూరుడు. ఈయన ఆ అక్రూరుని ఆ సర్పరాజుని కంటిరెప్ప పడకుండా అలా చూశాట, నీళ్ళల్లో కనిపిస్తూ ఉంటేను. ఆ ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకొని ఆ మధ్య భాగంలో శయనించి ఉన్న అందాల గని అయిన పురుషోత్తముణ్ణి అవలోకించాడు అక్రూరుడు. ఇప్పుడు ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఆదిశేషుడు కనిపించాడు. ఆదిశేషుడు పాన్పులా అమిరితే ఆ పాన్పు మధ్యలో ఈ విష్ణుమూర్తి చక్కగా పడుకుని ఉన్నాడు ఆయన మీద. ఆ దివ్య పురుషుణ్ణి కూడా చూశాడు ఈ అక్రూరుడు. ఆ దివ్య పురుషుడు మిసిమి గల పసుపు వన్నె పట్టు వస్త్రం కట్టుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఈ విష్ణుమూర్తి చక్కగా మెరిసిపోతోంది. ఆ మెరుస్తున్న పట్టు వస్త్రాన్ని, పసుపు రంగు పట్టు వస్త్రం కట్టుకుని ఉన్నట్ట అక్కడ పడుకునుండి. మేఘంలో మెరిసే మెరుపులాగా అతని వక్షస్థలంలో లక్ష్మీదేవి ఊపుతోంది. మేఘం వచ్చినప్పుడు సన్నని మెరుపు కూడా వస్తూ ఉంటుంది. ఆ మెరుపు ఎలా మెరిసిపోతుందో అలాగా ఈయన వక్షస్థలంలో అంటే ఈయన నా కృష్ణుడు నల్లగా ఉంటాడు, విష్ణుమూర్తి నల్లగా ఉంటాడని చెప్తారు కదా, అంచేత అలా వర్ణిస్తున్నారు. ఆ నీలిరంగు మేఘంలో ఈ మెరుపు ఎలా చక్కగా మెరిసిపోతూ ఉంటుందో అలా మెరుస్తోంది ఆయన వర్షస్థలంలో ఈ లక్ష్మీదేవి. తుమ్మెదలు చెదరగా తుమ్మెదలు చెదరగా ఆయన నాభికమలంలో నలుమోముల నందనుడు ఆడుకుంటున్నాడు. ఆయన నాభికమలంలోంచి పుట్టాడు బ్రహ్మగారు. ఆయన చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నట్టు ఈయనకి, ఈ అక్రూరుడికి. ఆ చిన్నపిల్లవాడు ఆ నాభి కమలంలో పుట్టి అందులో ఆడుకుంటూ ఉన్నట్టు ఓ చిన్న పాపడు. కదలినప్పుడు కదలినప్పుడు ఆ పురుషోత్తముని కాలి అందెలు పదము, క్రమము మొదలగు విశేషాలతో వేద నినాదాలు వెలువరిస్తున్నాయి. ఆ విష్ణుమూర్తి యొక్క కాలు కదిపితే కనుక దాని కాలికున్న అందెలు, కాలికి పెట్టుకునే ఆభరణాన్ని అందెలు అంటారు. ఆ అందెలు క్రమము మొదలగు విశేషాలతో చక్కగా పదము క్రమమును అయిన విశేషాలతోటి చక్కగా వేద నినాదాలు వినిపిస్తున్నాయట ఆ అందెలు కదుపుతూ ఉంటేను. బ్రహ్మ, ఈశ్వరుడు, సనక సనందనులు, సద్బ్రాహ్మణులు, వేల్పులు అతని చరిత్రను శ్లాఘిస్తున్నారు. ఇంకా ఇంకా ఎవరెవరు కనిపిస్తున్నారంటే ఈయనకి ఆ నీళ్ళల్లో ఈ బ్రహ్మగారు కనిపిస్తున్నారు, ఈశ్వరుడు కనిపిస్తున్నాడు, సనక సనందనాథులు కనిపిస్తున్నారు, సద్బ్రాహ్మణులు కనిపిస్తున్నారు, దేవతలందరూ కనిపిస్తున్నారు. అతని చరిత్రను శ్లాఘిస్తున్నారు. ఈ విష్ణుమూర్తి చరిత్ర అంతా వాళ్ళు పాడుతున్నారట. రమ్యములైన శుభలక్షణాలతో కూడిన గోళ్ళు, పాదములు, మడమలు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, కటి ప్రదేశము, నాభి, నడుము, కడుపు కలవాడును, ఆదరముతో కూడిన వాడును, శ్రీవత్సమనే పుట్టుమచ్చ, కౌస్తభమనే మణి, వనమాల అనే పేరు కలిగిన పువ్వుల ఆకులు చేర్చి కట్టిన మెడ నుండి కాళ్ళు వరకు వేలాడు తోమాల, వీటితో విరాజిల్లే వెడదయైన రొమ్ము అంటే విశాలమైన వక్షస్థలం అన్నమాట. విశాలమైన రొమ్ము గలవాడును,
తెల్లదామరల వంటి కన్నులు గలవాడును, శంఖము చక్రము గద పద్మము వీటిని చేతులను ధరించిన వాడును, సత్వగుణ సంపన్నుడైన వాడును, జంజము మురనూలు ముత్యాల పేరు బాజుబందులు అందెలు కంకణాలు మకర కుండలాలు కిరీటము మొదలైన ఆభరణాలతో అలంకృతుడై ఉన్నవాడును, భక్తులను కాపాడేవాడును, చక్కని చెక్కిళ్ళు నొసలు ముక్కు పెదవి ముఖము చెవులు కలవాడును, నీలమేఘం వంటి దేహకాంతి కలవాడును, శంఖం లాంటి మెడగలవాడును, దయాగుణంతో నిండినవాడును, ప్రహ్లాదుడు నారదుడు సునందుడు నందుడు మున్నగు వారిచే పూజింపబడువాడును, లక్ష్మి పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య శక్తి మాయా మున్నగు తేజోమూర్తులు శక్తులచే సేవింపబడేవాడును. ఆయన ఆ పరమేశ్వరునికి అక్రూరుడు మొక్కినాడు. ఈ పరమేశ్వరుడు అలా కనిపించాడు అంతమందితోటి. కనిపిస్తే ఆ నీళ్ళల్లోనూ ఆయనకి మొక్కుకున్నాడు. ఆయనకి నమస్కారం చేసుకున్నాడు. భక్తి సంభ్రమాలతో తటాలను చేతులు జోడించి డగ్గుత్తికతో ఈ విధంగా స్తోత్రం చేశాడు. ఆయన్ని ఇంకా అంటే ఆశ్చర్యపోతున్నాడు ఈయన. ఏమిటి నీళ్ళల్లో ఈ ఇవంతా నాకు ఇలా కనిపిస్తోందని చెప్పి ఆయన ఆశ్చర్యపోతూ, భక్తి కలిగింది ఆయనకి, సంభ్రమము ఆశ్చర్యము ఆనందము వచ్చింది, ఆశ్చర్యం కూడా వచ్చింది. ఇవన్నీ కలిగి తటాలను చేతులు జోడించాట. అంటే వెంటనే భక్తి గలవాడు కనుక 2 చేతులు జోడించాడు. వెంటనే జోడించి ఆ గొంతుక కొంచెం బొంగురు పోయింది. ఎంచేత ఆయనకి ఇవన్నీ ఇలా కనిపిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మనస్సు అదొక రక ఆందోళనలో పడింది. ఈ విధంగా స్తోత్రం చేయడం ప్రారంభించాట ఆ విష్ణుమూర్తిని. అభిమానవతి అయిన లక్ష్మీదేవి అంతరంగాన్ని అపహరించినవాడా, మంగళకరమైన స్వరూపం గలవాడా, ఓ వీరుడా, నిఖిల ప్రపంచ సృష్టికి కారణమైన పృథ్వీ వ్యాధి పంచమహాభూతాలకు కారణమైనవాడా, మిక్కిలి చెలించు తరంగ శ్రేణిచే కలతనొందిన భయంకరమైన జలరాశిలో సర్వప్రపంచం రూపుమాసి లీనమైపోయినప్పుడు నీవు నారాయణనామంతో ఖ్యాతిని వహించి బాలుడవై అందు తేలియాడువాడా. ఇలా ఆయన్ని స్తోత్రం చేస్తున్నాడు అన్నమాట ఈ అక్రూరుడు. అప్పుడు నీ నాభికమలం నుండి సకల భువనాలను సృజించే విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అగ్ని ఆకాశము వాయువు భూమి నీరు అహంకారము మాయ మహత్తత్వము మనస్సు మొదలైనవి ఇంద్రియములు ఇంద్రియ వృత్తులైన శబ్ద స్పర్శ రూప రస గంధములు లోకములు లోక కారణములు ఈ సమస్తము నీ మహాశరీరం నుండి పుట్టి పెరిగి నశిస్తూ ఉంటాయి. జడస్వభావం లేక ఆత్మస్వరూపుడవయ్యునని మహిమ ఇలాంటిదని వర్ణించుటకు ఎంత గొప్పవారైనను సమర్థులు కారు. మాయామున్నగు 36 తత్వములు జడములు గాన నీ స్వరూపం గ్రహించలేవు. లోకాలను సృజించే పరమేష్ఠి మాయా సంబంధమైన గుణాలచే ఆవరింపబడి ఉన్నాడు కనుక అతడు నిన్ను ఇట్టివానిగా నిర్ణయింపలేడు. హిరణ్యగర్భుడు ఉన్నగువారు నిన్ను ఆధ్యాత్మ ఆది దైవ ఆది భూతములకు అనగా దేహేంద్రియాది దేవతలకు సాక్షిగా అంతర్యామిగా నియామకుడవై ఈశ్వరునిగా భావిస్తారు. వేద మార్గగాములైన కొందరు కర్మయోగులు నీ ఒక్కడవే ఇంద్రాది నామధేయాలతో వెలుగుతూ ఉంటావు, ఇది నిజమంటూ ఉన్నారు. మరికొందరు జ్ఞానయోగులు అన్ని కర్మలను వదిలి సంసారం త్యజించి సన్యాసులై నిన్ను విజ్ఞాన స్వరూపునిగా పేర్కొంటున్నారు. వేరొక కొందరు పాంచరాత్రాగమ పద్ధతిని అనుసరించి నీవు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ భేదాలతో నలుగురై సొంపు ఘటిస్తున్నావంటున్నారు.
కొందరు నీవు నారాయణుడవని, కొందరు శివుడవని అనేక మార్గాలలో నిన్ను శ్లాఘిస్తూ ఉన్నారు. ఇందులో తప్పు లేదు. ఏరులన్నీ సాగరాన్నే చేరుతూ ఉన్నట్లు విశేషాలన్నీ నిశ్శేషంగా నీలోనే లీనమవుతూ ఉన్నాయి. ఒకే పూర్ణచంద్రబింబం ఘటాలలోని జలాలలో, అంటే మనం ఓ బకెట్లతోటి, బిందెలతోటి, కుండలతోటి నీళ్లు పట్టినప్పుడు వాటిల్లో ఈ పైన ఆకాశంలో ఉన్న చంద్రుడు వాటిల్లో కనిపిస్తూ ఊగుతూ ఉంటాడు ఆ నీళ్లు కదిలినప్పుడు అలాగాను. అలాగా జలాల్లో పెక్కులుగా ప్రతిఫలించిన మాత్రాన దానికంటే ఈ ప్రతిబింబాలు వేరు కావు కదా. ఆ పైన ఉన్న ఆకాశంలో ఉన్న బింబమే, చంద్రబింబమే ఈ అన్ని ఘటాల్లోనూ, ఈ అన్ని చోట్ల ఈ నీళ్ళల్లో కనిపిస్తోంది. అంతేనే కానీ ఇవేం వేరు కాదు. ఘటాంతర్గతమైన ఆకాశం ఘటం నశించగానే మహాకాశంలో చేరినట్లు లోకాలన్నీ నశింపగానే నీవు ఏ జాడలను ద్రొక్కక ఒంటరివాడవై ఉంటావు. ఈ ప్రపంచం అంతా కూడా ప్రళయం వచ్చి ఇదే నాశనం అయిపోయినప్పుడు నువ్వు ఆహ్, ఏ ఎక్కడికి వెళ్ళవు. వెళ్ళకుండా ఒంటరివాడవైపోయి ఉంటావు. ఓ ప్రభూ! అగ్ని నీ ముఖం, చంద్రసూర్యులు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, భూమి నీ పాదములు, సముద్రాలు నీ ఉదర పొట్ట, కొండలు నీ ఎముకలు, తీగలు చెట్లు నీ రోమాలు, అంటే నీ ఒంటి మీద ఉండే వెండ్రుకలు, గాలి నీ ప్రాణము, ఇంద్రాదులు నీ బాహువులు, మేఘాలు నీ తల వెంట్రుకలు, ఆకాశం నీ నాభి, రేయింబవళ్ళు నీ రెప్పపాట్లు, బ్రహ్మ నీ మేఘము, వర్షము నీ వీర్యము, స్వర్గము నీ శిరస్సు. ఇలా నీ శరీరంలో బ్రహ్మాండాలు అత్తి చెట్టు కొమ్మలలో ఉన్న పండ్లయందుండు అనంత ప్రాణి సమూహం లాగా మహాసముద్రంలో జంతువుల మాదిరి నిండి ఉన్నాయి. ఓ విరాట్ పురుష, నీ రూపములు పొగడ్తకు అందనివి. మునులు మత్స్యాకృతిలో ప్రళయసాగరమందు శత్రువగు సోమకు నెదిరించి సాధించి వేద ప్రపంచాన్ని బ్రహ్మకు ప్రసాదించావు కదా. హయగ్రీవుడవై చక్రము చేపుకుని మధుకైటభులని చంపినావు కదా. కూర్మ రూపంలో సంచరిస్తూ మందగిరిని ఎత్తినావు కదా. వరాహ రూపం ధరించి కృంగుతూ ఉన్న భూమండలాన్ని లేవనెత్తి హిరణ్యాక్షుని ఎముకలు విరగగొట్టినట్లు కోరలతో పొడిచి చంపినావు కదా. భయంకర శత్రువు హిరణ్యకశిపుని నరసింహాకృతిలో నీవు సంహరించినావు కదా. ప్రతాపశాలివగు నీవు వామనమూర్తివై బలిచక్రవర్తిని యాచింపలేదా. బ్రహ్మాండములు నిండునట్లు మేను పెంచలేదా. భార్గవరాముడవై క్షత్రియ సమూహమును వధించలేదా. దశరథరాముడవై చంద్రబింబం వంటి మోముగల జానకి కొరకు దుర్మదంతో కూడిన రావణుని చంపలేదా. వాసుదేవాది రూపములను దాల్చి కూడలను శిష్యింపలేదా. శుద్ధ బుద్ధ స్వరూపుడవై శత్రుభార్యల మనస్సులు రహస్యముగా కరగించినావు కదా. కల్కి రూపము ధరించి పెంపుతో వెలుగొందవా అని అడుగుతున్నారు. నిన్ను పొగడుటకు నేను ఏపాటి వాణ్ణి. నేను మాయచే ఆపద పాలైన వాణ్ణి, దుఃఖం చెందినవాణ్ణి. అనుగ్రహ బుద్ధితో నా దిగులు తీర్చి నన్ను ఆదరించు. ఆదిశేషుడు తల్పముగా గలవాడా, కరుణయే అలంకారముగా గలవాడా, నమస్కరించు వారికి కల్పవృక్షము వంటివాడా, నీకు నా నమోవాకములు, అంటే నా నమస్కారములు, నీకు వందనము, నీకు ప్రణామము అని ఈ అక్రూరుల వారు ఇలాగ నీళ్లలో కనిపిస్తూ ఉన్న ఈ నారాయణ్ణి ఇలా స్తోత్రం చేశారు. లక్ష్మీనాథుడైన కృష్ణ, దప్పిక తీర్చుకోవడానికి జలము వలె తోచే ఎండమావులకు ఆశపడు విధంగా స్వప్న సమానము అయిన పుత్రులు, మిత్రులు, కళత్రము అంటే భార్య, గృహములు, ఈ మొదలైన జంజాటము సత్యమని భావిస్తూ ఉంటాను. నేను మూఢుణ్ణి, మిథ్యాతత్వజ్ఞుణ్ణి. ఇలాంటి నాకు ప్రకాశించు నీ పాదాల జంటను చూపి కరుణతో కటాక్షించు నన్ను. ఓ కృష్ణ,
నన్ను కరుణతో కటాక్షించు అని చెప్పి ఈ స్తోత్రం అంతా చేసి ఆ కృష్ణుడిని అలా ప్రార్థిస్తాడు.